సార్ భక్తికి ప్రతీక అంటే హనుమంతుడు అని అంటారు. అంటే రాముడి వల్లనే హనుమంతుడి యొక్క భక్తి, ఆయన గొప్పతనం తెలిసిందా? నిజంగా హనుమంతుడు గొప్పవాడేనా? రాముడు లేకపోతే హనుమంతుడి పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి, హనుమంతుల వారిని పక్కన పెడితే అండి, స్ హనుమంతుల వారు భక్తికి, శ్రద్ధకి తార్కాణం రాముల వారి రాకముందే జరిగింది. అది ఏ విషయంలో? ఎలా చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఆకలేస్తుందని ఆకాశంలో కనిపెడుతున్నటువంటి సూర్యుడిని మింగేద్దాం తినేద్దాం అనుకుంటాడు. యాక్చువల్లీ హనుమంతుడు అందగాడు. అంటే సూర్యుడిని తినకముందు చాలా మంచి రూపం హనుమంతుడిది అని అంటారు. ఇప్పటికీ ఆయన అంటే కేవలం ఒక మూతొక్కటి బన్నులా ఉబ్బినట్టు ఉంటుంది అంటే అది గానీ సూర్యుడిని తినడం వల్ల అలా అయింది అని అంటారు. ఆయన అవును. దగ్గరికి వెళ్ళడం వల్ల అలా అయింది. అంటే దగ్గరికెళ్ళి సూర్యుడిని ఎవరు పట్టుకోగలరండి? హ్మ్. అంటే ఆయన అతన్ని అంటే ఆ హనుమంతుల వారికి సూర్యుడి మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడం కోసం. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళని చూస్తుంటాం. ఎలా చూస్తుంటే ఏంటి తినేస్తావా అంటాం. హ్మ్. అందంగా ఉన్నదాన్ని ఆగ్రానిస్తూ ఉంటాం. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఆ పరిమళాన్ని హ్మ్. స్వీకరించేస్తాం. ఏంటి అలా అలా చూస్తున్నావు కళ్ళతో తినేస్తావా అంట. నిజంగా తినగలమా? హ్మ్. కానీ తింటున్నాం. ఒక మనిషిని అందంగా ఉన్న వస్తువునో, మనిషినో కళ్ళతో చూస్తున్నాం. అంటే ఇతను హనుమంతుల వారు సూర్యుడిని ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని అప్పుడు ఆయన ఉదయిస్తున్నప్పుడు ఎర్రగా ఉంటాడు. హ్మ్. చూడ్డానికి అందమైనటువంటి పండులా ఉంటాడు. కానీ అది కిందకుంటుంది. పైకి ఆకాశం నడినెత్తి మీద ఉండదు. అవును సార్. అందుకని దాన్ని తినేద్దాము అన్నంత ఆశతో దగ్గరికెళ్ళాడు. అప్పుడు తిన భక్తికి, ప్రేమకి ఆయన చల్లబడిపోయాడు. అప్పుడు పట్టుకోగలిగాడు. అప్పుడు నోట్లో పెట్టుకోగలిగాడు. అసలాయన పట్టుకోవడం అవుతుందా సూర్యుడిని? అది ఆయనలో ఉన్నటువంటి భక్తికి తార్కాణం. ఆ తర్వాత ఎదుగుతున్నటువంటి కురుడిని అంటే ఆయన నోట్లో పెట్టేసుకున్నాడు. హ్మ్. మొత్తం ప్రపంచం అంతా కూడా చీకటైపోయింది. అప్పుడు మిగతా వాళ్ళందరూ వచ్చి అడిగితే అప్పుడు ఆ నోట్లోంచి బయటకొస్తాడు. అప్పుడు మళ్ళీ వెలుతురొచ్చింది. వీడు కొంచెం అజ్ఞానంతోటున్నాడు. అంటే ఒక ఉదయించే సూర్యుడినే పండుగ భరమించి తినేద్దాం అనుకున్నాడు. వీడికి జ్ఞానం నేర్పించాలి. ఎవరు నేర్పిస్తారు? విజ్ఞానాన్ని, చదువుని ఎవరు నేర్పిస్తారు అన్నప్పుడు మళ్ళీ తనను తినేసిన హ్మ్. తనను నోట్లో పెట్టి దాచేయగలిగినంత శక్తి కలిగినవాడు కదా! అప్పుడు నేనే నేర్పిస్తానని సూర్యుడు హనుమంతుల వారికి విద్యని నేర్పించారు. హ్మ్. గురువయ్యాడు. ఒక సందర్భంలో నవవ్యాకరణం నేర్చుకోవాలంటే వివాహితుడై ఉండాలని హ్మ్. శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఇక్కడ భౌతికంగా కాదండి, అభౌతికంగా మాట్లాడుకుందాం. సూర్యుడిలో సువర్చల అనే ఒక శక్తి ఉంటుంది. హ్మ్. అది ఈయనలో లేదు. అంటే సింగిల్‌గా ఉన్నాడు వ్యక్తిగా. అప్పుడు వ్యవస్థలో వివాహిత అనే సందర్భం కోసం సువర్చన ఇచ్చి వివాహం చేసినట్టు చెప్తారు. హ్మ్. హ్మ్. అంటే నవవ్యాకరణం అంటే అద్భుతమైనటువంటి పాండిత్యం అది. అది అందరికీ సాధ్యం కాదు. అంటే సువర్చల అనే కిరణం నుంచి ఆ నాలెడ్జ్ వస్తుంది. దాన్ని కూడా ఆపోసన పట్టాడు భార్యగా. అంటే భార్య అంటే విడదీయలేని బంధం అని మన శాస్త్రం చెప్తుంది. సూర్యుడి దగ్గర ఇద్దరు భార్యలుంటారు. సౌజ్ఞ, పద్మిని. హ్మ్. పద్మిని అంటే పుష్పాలను వికసింపు చేసే శక్తి. హ్మ్. సౌజ్ఞ అంటే కాంతి. కాంతి వెనకాలుండేది నీడ. హ్మ్. దాని ఛాయ. ఉషా, పద్మిని ఛాయ సంజ్ఞా సమేత సూర్యనారాయణమూర్తి. అంటే హ్మ్. ఆయనలో ఉన్నటువంటి భార్యలు ఎంతమంది అంటే నలుగురు. హ్మ్. నలుగురు అంటే నలుగురు భార్యలని కాదు. కాదు. ఆయనలో ఉన్నటువంటి 4 క్వాలిటీస్. గుణాలు హనుమంతు హనుమంతుడికి పెళ్ళయిందా? అవ్వలేదు. కానీ అవ్వలేదు. ఆయనకి భార్య ఉంది హ్మ్. సువర్చల. అంటే ఎవరు అంటే ఆయనలో ఇంకొక విజ్ఞానం, విజ్ఞానం. విడదీయలేని హ్మ్. బంధం ఉంది. దాని పేరు సువర్చల. హ్మ్. రాముడు లేకపోయే ముందు నుంచే హనుమంతుడు ఒక గొప్ప భక్తి కలిగిన వ్యక్తి. అద్భుతమైనటువంటి పాండిత్యం. రాముల వారు, లక్ష్మణ స్వామి హ్మ్. సీతమ్మని వెతుకుతున్న సందర్భంలో ఒక చోట ధ్యాన స్థితిలో ఉన్నటువంటి హనుమంతుల వారిని చూస్తున్నప్పుడు ఆయన అడుగుతారు, మీరెవరు అని. ఆయన మాట్లాడుతున్నటువంటి స్థితిని చూసి ఆయన పాండిత్యాన్ని ఇతను చాలా పాండిత్యం కలిగిన వాడని శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో అంటారు. హ్మ్. అప్పటికి అతనికి పాండిత్యం పూర్తిగా ఉంది. హ్మ్. తను నేర్చుకున్నటువంటి శాస్త్రాన్ని, పాండిత్యాన్ని సీతమ్మని వెతకడం కోసం రాముల వారికి ఉపయోగపడింది. ఆయన అంటూ లేకపోతే కేవలం రాముల వారి దగ్గరే నేర్చుకుని ఉంటే అప్పుడు ఏం చేయగలం? ఆయన అప్పటికే పండితుడు. అదే అంటే మనం ఇదంతా కూడా ఎవరి కోసం అంటే మన కోసం. అప్పుడు జరిగిపోయిన త్రేతాయుగం కాలం నాటి కథలను ఇప్పుడు కూడా మనం స్మరించుకుంటున్నాం అంటే, అంటే హనుమంతుల వారి సాధన మనం చేయగలిగితే ఆ వ్యాకరణం అంటే సూర్యుడు అప్పుడు సూర్యుడు, ఇప్పుడు సూర్యుడు ఒకటేగా. మనకి యుగాలు మారినియి. హ్మ్. అదే సూర్యుడు యుగ యుగాలుగా ఉదయిస్తూ శ్రీరామచంద్రమూర్తి చూసినటువంటి సూర్యనారాయణమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మని చూసినటువంటి శ్రీరామచంద్రమూర్తి, యుగ యుగాలుగా కూడా ఉన్నది సూర్యుడొక్కడే. హనుమంతుల వారు సాధన చేయడం ద్వారా ఈ పాండిత్యాన్ని పొందాడు. అలా హనుమంతుల వారిలా సూర్యుడిని అనుసరిస్తూ అంటే విజ్ఞానాన్ని నేర్పాలంటే, సరే నేను నీకు నేర్పలేను. ఎందుకంటే నేను ఒక చోట స్థిరంగా ఉండలేను. హ్మ్. నువ్వు నన్ను అనుసరిస్తూ నేర్చుకోవాలి అంటాడు సూర్యుడు. అప్పుడు ఆయనతో పాటు ఇలా తిరుగుతూ ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి తిరుగుతూ, ఉదయం నుంచి సాయంత్రానికి తిరుగుతూ ఉన్నటువంటి సూర్యుడిని అనుసరించి విజ్ఞానాన్ని నేర్చుకున్నాడు.
మనం ఇప్పుడు ఉన్నటువంటి యువత హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకుంటే హ్మ్. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. అవును. సూర్యుడిని అనుసరించాలి. సూర్యోదయ, సూర్యాస్తమయాల మధ్యలో మన కార్యక్రమాలన్నీ ఉంటే బావుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న యువత సూర్యోదయానికి ముందే లేవాలి. అంటే హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుంటే అని చెప్పారు. ఇంకొక విషయంలో హనుమంతుడిని బలం, శక్తి, ఆహ్, భక్తి. భక్తి ఈ విషయంలో ఆదర్శంగా తీసుకుంటారు. కానీ పాండిత్యం విషయంలో ఎందుకు పెద్దగా అంటే చెప్పేవాళ్ళు కూడా గొప్ప పాండిత్యం కలిగిన వ్యక్తి హనుమంతుడు అని ఎందుకు చెప్పలేదు సార్? చెప్పలేదు అంటే ఇది అంటే మనకి మహాభారత యుద్ధం తర్వాత హ్మ్. చాలా వినాశనాలు జరిగినాయి. చాలా శాస్త్రాలు. హ్మ్. విలువిద్య అనేది ఒకటి ఉండదు. పోయింది పూర్తిగా. హ్మ్. దాని తర్వాత దాన్ని ఆహ్, నిర్వీర్యం చేసేశారు. హ్మ్. అంటే దీనివల్ల దుష్ట కార్యాలు జరుగుతున్నాయని. ఆ తర్వాత మన భారతదేశం మీద విపరీతమైనటువంటి దండయాత్రలు జరిగి, తాళపత్ర గ్రంథాలు మనకి నలంద విశ్వవిద్యాలయం, తక్షశిలలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ తగలబెట్టేశారు. హ్మ్. విజ్ఞానానికి సంబంధించినవన్నీ తగలబడిపోయినాయి. ఇప్పుడున్నదంతా మోడర్న్ ఎడ్యుకేషన్. హ్మ్. ఇక్కడ ఎక్కడా కూడా వీటికి సంబంధించినటువంటి శాస్త్రాలు ఉండవు. వేదం సకల విద్యల సత్య పుస్తకం. హ్మ్. వేదం ఎక్కడుంది ఇప్పుడు? వేదం లేదు. ఆ వేద విజ్ఞానమే సూర్యుడు. హ్మ్. అందుకని ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. ఓకే. రైట్. నిజమే. కానీ అప్పుడు హనుమంతుల వారికి చెప్పినటువంటి సూర్యుడు అక్కడే ఉన్నాడు. హ్మ్. హనుమంతుల వారు కూడా ఇంకా ఉన్నారు సజీవంగా. అందుకని నువ్వు నేర్చుకోవాలని సంకల్పం నీకుంటే ప్రతిరోజు ఉదయమే లెగిసి హ్మ్. ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూడు. విజ్ఞానం అంతా కూడా మనకేదో గ్రంథస్థమై చేతికివ్వలేదు. హ్మ్. వేదాలు పుస్తకాల రూపంలో పైనుంచి పడలా. హ్మ్. చూస్తున్నటువంటి వ్యక్తికి వినిపించింది. హ్మ్. శృతి, స్మృతి, పురాణానాం ఆలయం కరుణాలయం అంటారు. అంటే మనకన్నీ వినపడినవి. ప్రతిరోజు తీక్షణంగా శక్తితో భక్తి శ్రద్ధలతో సూర్యుడిని చూస్తే నీకు కావలసిన సబ్జెక్ట్ నీకు చెవుల్లో వినిపిస్తుంది. హ్మ్. నీకు వినిపిస్తుంది. హనుమంతుల వేరు మీద ధ్యాస పెట్టి, స్వామి నువ్వు ఏ రకంగా అయితే సూర్యుడిని ఆరాధించి ఇంతటి విజ్ఞానాన్ని నేర్చుకున్నావో దానికి నాకు దారి చూపించు అని అడిగితే ఆ హనుమంతుల వారు నీకు దారి చూపిస్తారు. ఆస్పత్రికి పోనవసరం లేదు. ఉదయాన్నే లేసి సూర్యునికి కనిపిస్తే చాలు అని అంటారు పెద్దలు. 100% అండి. హ్మ్. అందుకని ఇప్పుడు హనుమంతుల వారిని మనం ఎక్కడ ఆదర్శంగా తీసుకోవాలంటే అనారోగ్యం అనేది రాదండి. మనకి ఇందులో హ్మ్. హనుమత్ స్తోత్రాలు చదివినప్పుడు మీకు హనుమంతుల వారు ఎలాంటి రుగ్మతలైనా సరే నాశనం చేసేస్తారు. అంటే ఆయన నాశనం చేస్తారంటే ఆయనేం వైద్యుడు కాదు. కాదు. ఆయన గురువు గారైనటువంటి సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. ఇప్పుడున్న యువత అంటే యువత గురించే మనం పెద్దగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళలో మేల్కొల్పు రావాలి. చెడు దారి పడుతున్నారు. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ వీళ్ళందరికీ కంటే గొప్పోడు మన హనుమాన్. హనుమాన్, హ్మ్. హనుమాన్. హనుమాన్ అని అంటారు. మరి హనుమాన్‌కి అన్ని శక్తులు, పవర్స్ ఎలా వచ్చాయి సార్? ఎక్కడికో ఎగురుతాడు. పర్వతాన్ని తీసుకొస్తారు. ఆ! సూర్యుని దగ్గరికెళ్తారు. ఇవన్నీ ఎలా వచ్చాయి ఆయనకి? అదే అంటే అనిమ, లగిమ, మహిమ, ఈప్సిత, ప్రాకార సిద్ధులు అని చెప్పేసి మనకి అష్టసిద్ధులు ఉంటాయి. హ్మ్. ఈ అష్టసిద్ధులకి సాధనకి అష్టాంగ యోగ సాధన. హ్మ్. ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, స్థితి. హ్మ్. ఈ సాధన ఆయన విపరీతంగా చేశారు. హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకోవాలంటే ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఆ ఇంగ్లీష్ బ్యాట్‌మ్యాన్, ఫైడర్ ఐరన్ మ్యాన్, మ్యాన్, ఐరన్ సూపర్ మ్యాన్ మ్యాన్. వీళ్ళందరికన్నా ఉన్నతుడు. హ్మ్. యుగాలుగా త్రేతాయుగం ఎప్పటి త్రేతాయుగం? హ్మ్. అది హనుమంతుల వారికి మాత్రమే సాధ్యం. మిగతా వాళ్ళ దగ్గర కొన్నే ఉంటాయి. కానీ హనుమంతుల వారి దగ్గర చాలా ఉంటాయి. అంటే సూక్ష్మ శరీరాన్ని దాల్చడం, అంటే విద్యల్లో చాలా రకాల అనిమ, లగిమ అంటే అయితే శరీరాన్ని పెద్దగా పెంచేసుకోవచ్చు. లేదంటే దాన్ని చిన్నగా కూడా చేసేసుకోవచ్చు. ఇవి అష్టాంగ యోగ సాధన ఇప్పటికి కూడా సాధ్యమే. ఈ కలియుగంలో కూడా అది సాధ్యమే. సాధన చేసే శక్తి, సమయం మీకుంటే సూర్యోదయానికి పూర్వం అంటే సుమారు ఒక 5:30కి నిద్ర లేచి 6:30, 7 గంటల వరకు ఈ అష్టాంగ యోగ సాధన అంటే యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహారం. యమ నియమాలు, ప్రాణాయామ, ప్రత్యాహారం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళకి స్ స చెవి యొక్క శక్తి పెరుగుతుంది. హ్మ్. అంటే కేవలం మానవులు మాట్లాడుకునే మాటలే కాకుండా మనం ప్రకృతికి ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను. నాకు కెమెరా కనిపిస్తుంది. దీని వెనక ఇంకా ఏమన్నా చూడాలనుకుంటే కూడా చూసే శక్తి పెరుగుతుంది. అంతటి అద్భుతమైనటువంటి సిద్ధులు హిందూ సాంప్రదాయంలో ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేసేటువంటి ఓపిక, హ్మ్. ఆలోచన, భక్తి, శ్రద్ధ మనలో లోపించినాయి. మనం తినే ఆహారం ఇప్పుడు కేవలం తినడం కోసం మాత్రమే బతుకుతున్నారు అవును సార్. యువతంతా కూడా. అవును. డే అంతా పడుకొని ఉంటున్నారు. హ్మ్. అర్ధరాత్రి ఈవినింగ్ 4కో, 5కో లేస్తున్నారు. 6కి బయటికెళ్తున్నారు. ఇక 9 నుంచి తెల్లవారుజామున తింటూ ఉన్నారు. దీనివల్ల సహజంగా మీకుండాల్సిన శక్తులను కూడా మీరు కోల్పోతున్నారు. హ్మ్.
ఇదే యమ నియమాలంటే ఇవి. ఏ సమయానికి ఏం తినాలి, హ్మ్. ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎంతసేపు సాధన చేయాలని నేర్పేవే యమ నియమాలు. ఈ హ్మ్. నియమాలు పాటిస్తే అప్పుడు హనుమంతుల వారే కాదు, ఇప్పుడు నువ్వు కూడా ధర్మానికి అంటే శ్రీరామచంద్రమూర్తి అంటే ధర్మం. ఆ ధర్మానికి ఉపయోగపడే విధంగా అంటే కృతజ్ఞత అండి. ఉపయోగపడటం, ధర్మాన్ని కాపాడుకోవడం అంటే నాకు ఇంత ఇచ్చినందుకు నా ధర్మానికి నేను కృతజ్ఞతగా ఏం చేయగలను అంటే ధర్మం మీద జరుగుతున్నటువంటి చెడు ప్రచారానికి నేను నిలువరించగల శక్తివంతుడిగా తయారవుతాను. అది హనుమంతుల వారిని మనం ఈ హనుమత్ విజయోత్సవం సందర్భంగా, పౌర్ణమి సందర్భంగా, చైత్రమాస పౌర్ణమి సందర్భంగా మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.